నిశ్చల ప్రేమ. విక్రమపుర రాజుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు ధీరమతి. అతను ఉదార స్వభావుడు, శాంతుడు, సజ్జనుడు, సకల సద్గుణ సంపన్నుడును. కాని క్షత్రియోచితమైన యుద్ధాసక్తి, అస్త్రకౌశలము మొదలైనవేవి అతనిలో లేవు. అతని ప్రియురాలి పేరు మంజరి. ఆమె విక్రమపురి రాజు యొక్క సామంతుడి కుమార్తె. ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు సామంతుడు ఆమెను కొందరు దొంగల వద్ద నుంచి కాపాడి తన కుమార్తెలాగా పెంచి పెద్ద చేశాడు. ఆమె అదృష్టం కొద్దీ యువరాజే ఆమెను ప్రేమించాడు. అయితే తన కుమారుడు ఒక అనామకురాలిని ప్రేమించటం రాజుకేమాత్రమూ ఇష్టం లేదు. కానీ ధీరమతి, నేను మంజరిని పెళ్లాడటానికి వీలు లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అని స్పష్టంగా చెప్పేశాడు. రాజుకు ఆగ్రహం వచ్చింది. ఆయన సామంతుని పిలిచి, నీ కూతుర్ని దేశాంతరాలకు పంపేయి. ఆ పిల్ల ముఖం కనిపించిందో నిలువున దహనం చేయిస్తాను అని భయపెట్టాడు. సామంతుడు బెదిరిపోయాడు. ఆయన తన కుమార్తెను మేడమీది చీకటి కొట్టులో పెట్టించి ఆమెకు సేవ చేయటానికి ఒక ముసలిదాన్ని ఏర్పాటు చేశాడు. మంజరి అప్పటి నుంచి కనిపించటం లేదు. ధీరమతి సామంతుడి ఇంటికి వెళ్ళి ఆమెను గురించి అడిగితే సామంతుడు, మహారాజుగారు తీవ్రమైన ఆంక్ష పెట్టారు. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోరాదు, కలిసి మాట్లాడుకోరాదు అన్నాడు. ధీరమతి ఇంటికి పోయి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకొని దుఃఖించాడు. ఇదే సమయంలో విక్రమపురం కోట మీదకి పొరుగురాజైన కేశవపుర రాజు దండెత్తి వచ్చాడు. విక్రమపుర రాజు తన కొడుకు దగ్గరికి వెళ్ళి, పిరికివాడ, అవతల శత్రువులు వచ్చి కోటను ముట్టడి వేశారు. నువ్వు సైన్యాలకు ముందుండి శత్రువులను తరిమికొట్టకపోగా ఇలా పడుకొని మూలగటానికి నీకు సిగ్గులేదా అన్నాడు. నేను మంజరిని పెళ్లాడలేకపోయాక నగరం ఏమైతే నాకేం అన్నాడు ధీరమతి. నువ్వు కులగోత్రాలు లేని దాన్ని పెళ్లాడే కన్నా నగరం నాశనమైన మేలేనని నాకు తోస్తుంది అన్నాడు రాజు కోపంగా. ఆయన వెళ్ళిపోబోతుంటే ధీరమతికి ఒక ఆలోచన వచ్చింది. అతను తన తండ్రితో, ఒక షరతు మీద నేను యుద్ధానికి పోతాను. యుద్ధం నుంచి తిరిగి వచ్చాక మంజరిని ఒక్కసారి కలుసుకొని మాట్లాడనివ్వాలి అన్నాడు. అందుకు రాజు కూడా సరే అన్నాడు. ఇందుకు ధీరమతి ఎగిరి గంతేశాడు. అతను చప్పున కవచం ధరించి, నడుముకు కత్తి కట్టుకొని, బల్లెము డాలు చేతపట్టి గుర్రాన్నెక్కి ఆ క్షణంలోనే మంజరిని కలుసుకోబోతున్న వాడిలాగా అమితోత్సాహంగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ ముందుకు సాగాడు. తన గుర్రం ఎటుకేసిపోతున్నది కూడా అతను గమనించనే లేదు. అతను తన సేనను అధిగమించి చాలా దూరం వెళ్ళాడు. శత్రు సైనికులు అతని గుర్రాన్ని ఆపి అతన్ని ఖైదుగా పట్టుకొని అతని చేత ఉన్న బల్లెము డాలు లాగేసి అతన్ని తీసుకుపోయి శత్రురాజు ముందుంచారు. మంజరిని కలుసుకొని మాట్లాడబోతున్నట్టు కలలు కంటున్న ధీరమతికి తాను శత్రువులకు చిక్కానని, శత్రురాజు డేరాలో ఉన్నానని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది. వీడు విక్రమపుర మహారాజు, వీణ్ణి తల నరికి చంపండి అన్నాడు శత్రురాజు. ఆ మాట వినగానే ధీరమతికి శివమెత్తింది. ఆయన చప్పున మొలలో ఉన్న కత్తిని తీసి తనను పట్టుకున్న సైనికులను రెప్పపాటులో చండాడి శత్రురాజు డేరా నుంచి బయటపడి తన కోటకేసి పరిగెత్తాడు. దొరికిన శత్రువు తప్పించుకొని పారిపోతున్నాడన్న ఆందోళనలో శత్రురాజు గుర్రం మీద నుంచి అతన్ని వెంబడించాడు. ధీరమతి శత్రురాజును గుర్రం మీద నుంచి కిందికి ఈడ్చి ఖైదుగా పట్టుకొని ఈడ్చుకుంటూ తన కోట చేరుకున్నాడు. యుద్ధం అయిపోయింది. శత్రురాజు బందీగా దొరికాడు. నీ పని పూర్తి చేశాను, ఇక నీ మాట నిలబెట్టుకొని నన్ను మంజరిని చూడని అన్నాడు ధీరమతి తండ్రితో. అలాంటి మాట నిలబెట్టుకోవలసిన పని లేదు అన్నాడు తండ్రి. వెంటనే ధీరమతి శత్రురాజు కట్లు విప్పి అతనికొక గుర్రం ఇచ్చి, వెళ్ళు బాబు వెళ్ళు, నువ్వు నాకు చిక్కనూ లేదు, నేను నిన్ను పట్టుకోనూ లేదు అన్నాడు. రాజుకు కొడుకు పైన పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన అతన్ని చీకటి కొట్టులో పెట్టించాడు. ఈ వార్త నగరమంతటా పొక్కింది. మంజరి ఆ నగరం విడిచి వెళ్ళిపోవటానికని నిశ్చయించుకొని ఒక చీకటి రాత్రి నల్లని బట్ట నిలువునా కప్పుకొని ఎవరితోనూ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె నగరం దాటి అరణ్య ప్రాంతం దాకా వెళ్ళి తెల్లవారిన దాకా పొదల మధ్య పడుకొని నిద్రపోయింది. ఆమె తిరిగి లేచేసరికి గొర్రెలు కాసే కుర్రాళ్ళు కనపడ్డారు. అబ్బాయిలు, మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? అయినట్లయితే ఈ దేశపు యువరాజు ఇటుగా వేటకు వచ్చినప్పుడు మీరు ఆయనతో ఈ దిక్కుగా వెళితే వేటకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పండి.
అని అన్నది. ఆ కుర్రాళ్ళు అందుకు సరేనన్నారు. మంజరి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి పొదరిల్లు చూసుకొని ధీరమతి కోసం ఎదురు చూస్తూ ఉండసాగింది. తన పెంపుడు కూతురు మంజరి వెళ్ళిపోయిందని తెలిసి సామంతుడు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, యువరాజును ఎందుకు నిష్కారణంగా ఖైదు చేశారు? మంజరి దేశం విడిచి వెళ్ళిపోయింది. ఆమె యువరాజుకు ఇక కనపడే అవకాశం లేదు అని చెప్పాడు. రాజు యువరాజును ఖైదు నుంచి విడిపించాడు. ధీరమతికి జనం మధ్య ఉండబుద్ధి పుట్టక గుర్రమెక్కి నగరం దాటి అరణ్యం కేసి వెళ్ళాడు. అక్కడ కొందరు గొర్రెలు కాసే కుర్రాళ్ళు అతనికి ఎదురు వచ్చి, అయ్యా, మీరేనా యువరాజు గారు? అయితే ఈ వనంలో ఉండే దేవత మీతో ఒక మాట చెప్పమంది. ఇటుగా పోతే తమ వేటకు అనుకూలంగా ఉంటుందట. ఆవిడ మీతో ఈ మాట చెప్పమన్నది. మేము చెప్పాం అని అన్నారు. వాళ్లతో ఆ మాట చెప్పింది మంజరి అయ్యి ఉంటుందని, ఆమె ఈ అరణ్యంలోనే తన కోసం వేచి ఉండవచ్చునని ఆశ పుట్టి ధీరమతి వాళ్ళు చూపిన దిక్కుగా బయలుదేరి చీకటి పడే వేళకు ఆమె ఉండే పొదరిల్లు చేరుకున్నాడు. ఎంతో కాలానికి తిరిగి ఒకరినొకరు చూసుకొని వాళ్ళు అపారమైన ఆనందం పొందారు. కానీ వాళ్ళు ఆ వనంలో ఉండటం ప్రమాదకరం. మీ నాన్నగారి మనుషులు నీ కోసం వెతుకుతూ వచ్చి నన్ను చూశారంటే నన్ను నిలువునా తగలేస్తారు అన్నది మంజరి. మర్నాడు తెల్లవారుజామునే మంజరిని తన గుర్రం మీద ఎక్కించుకొని సముద్ర తీరం కేసి బయలుదేరాడు ధీరమతి. అదృష్టవశాత్తు వారికి గజద్వీపానికి వెళుతున్న పడవ ఒకటి రేవులో కనిపించింది. వాళ్ళు దానిలో ఎక్కి గజద్వీపానికి వెళ్ళి అక్కడి రాజుకు అతిథులుగా కొంతకాలం సుఖంగా గడిపారు. అంతలో ఒకనాడు వ్యాఘ్రద్వీప రాజు తన నౌకలలో సైనికులతో సహా వచ్చిపడి గజద్వీపాన్ని కొల్లగొట్టించాడు. అతని సైనికులు బందిపోటుల్లాగా దొరికినంత సొమ్ము దోచుకొని అందినంత మందిని పట్టుకొని తమ నౌకలను చేరుకున్నారు. అలా వాళ్లకు చిక్కిన వారిలో ధీరమతి, మంజరి కూడా ఉన్నారు. ఈ విధంగా దొరికిన మనుషులను వాళ్ళు బానిసలుగా ఉంచుకునేవారు. సైనికులు తమకు దొరికిన వారిలో మంజరిని తమ రాజుగారికి కానుకగా ఇచ్చి ఆయన నౌకలోకి ఎక్కించారు. ధీరమతిని వేరొక నౌకలోకి ఎక్కించారు. నౌకలు గజద్వీపం నుంచి వ్యాఘ్రద్వీపానికి వెళ్లే దారిలో ఉప్పెన వచ్చి ధీరమతి ఉండిన నౌక మిగిలిన వాటి నుంచి వేరుపడి విక్రమపుర సమీపంలో గల కొండలకు కొట్టుకొని బద్దలైంది. కొద్ది రోజుల క్రితమే తన తండ్రి చనిపోయాడని, తన కోసం తెగ వెతుకుతున్నారని ధీరమతి తెలుసుకున్నాడు. అతను అతి వేగంగా తన నగరానికి తిరిగి వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. నిజానికి మంజరి కూడా తన దేశం చేరుకుంది. ఆమె ఎక్కిన ఓడ వ్యాఘ్రద్వీపానికి సమీపించేటప్పుడు ఆమె, ఇదంతా నాకు తెలిసిన చోటే అన్నది ఆశ్చర్యపడుతూ. అది చూసి వ్యాఘ్రద్వీప రాజు ఆమె పుట్టు పూర్వత్రాలు విచారించగా మంజరి తన కూతురేనని ఆయనకు తెలిసిపోయింది. ఆమెను 15 ఏళ్ల క్రితం సముద్రపు దొంగలు ఎత్తుకుపోయారు. వాళ్ళ నుంచే సామంతుడు ఆమెను కొనుక్కున్నాడు. ఏనాడో పోయిన తన కుమార్తె తిరిగి దొరికినందుకు వ్యాఘ్రద్వీప రాజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపించి ఆమె పెళ్లి గురించి తన భార్యతోనూ మంత్రులతోనూ ఆలోచనలు సాగించాడు. తన తల్లిదండ్రులను చేరుకున్న సంతోషం మంజరికి దక్కనే లేదు. ఆమెకు ధీరమతి ఏమయ్యాడోనన్న విచారం తప్ప మనసులో మరొకటి లేదు. అందుచేత ఒకనాడు మగవేషం వేసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి వర్తకుల పడవలో ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి ప్రయాణం చేస్తూ తన ప్రేమ కథను ఒక పాటగా తయారు చేసుకొని కాలక్రమాన మంజరి విక్రమపురం చేరింది. ఆ దేశంలో అడుగుపెట్టగానే ఆమెకు ధీరమతి రాజుగా ఏలుతున్నట్టు తెలిసింది. ఆమె ఎలాగో రాజదర్శనం చేసుకొని ధీరమతి ముందు తాను తయారు చేసిన పాట పాడింది. అది తన ప్రణయగాథేనని తెలుసుకొని ధీరమతి ఆత్రంగా, చివరికి మంజరి ఏమైంది, ఎవరిని పెళ్లాడింది అని అడిగాడు. మంజరి మరెవరిని పెళ్లాడుతుంది, మరొకరిని ఎలా ప్రేమిస్తుంది అన్నది మగవేషంలో ఉన్న మంజరి. అయితే తన ప్రియుడి దగ్గరికి ఎందుకు పోదు, వాడు మాత్రం మరొకతిని ఎలా పెళ్లాడతాడు అన్నాడు ధీరమతి బాధపడుతూ. అందుకే మంజరి తన ప్రియుణ్ణి వెతుక్కుంటూ సముద్రాలు దాటి వచ్చింది. నేనే మంజరిని అన్నది మంజరి. ధీరమతి పొందిన ఆనందానికి హద్దులు లేవు. అతను అప్పటికప్పుడే తన వివాహానికి ఏర్పాట్లు చేయించి ఆమెను తన రాణిగా చేసుకొని చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. ఇలా నిశ్చల ప్రేమ అనే ఈ కథ సమాప్తమైంది. అమాయకుడి అదృష్టం.
ఒక గ్రామంలో సుబ్బన్న అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి లేకపోవటం చేత వాడి బామ్మ పెంచుతూ వచ్చింది. ఆమెడకు మనవడంటే చాలా గారాబం. ఊళ్ళో పిల్లలు దుష్టులని వాళ్ళ సావాసం చేస్తే తన మనవడు చెడిపోతాడని అనుకొని ఆవిడ వాణ్ణి ఎవరితోనూ స్నేహం చేయనిచ్చింది కాదు. ఆ కారణం చేత వాడు బొత్తిగా ప్రపంచ జ్ఞానం ఏమీ లేకుండా పెరగసాగాడు. ఒకరోజు సుబ్బన్న బామ్మ చేసి ఇచ్చిన గారెలు తీసుకొని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ వాటిని తింటూ ఉన్నాడు. వాణ్ణి చూసి 4 కుక్కలు తోకలాడించుకుంటూ వాడి దగ్గరికి వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా ఒక గారె తుంపు వేశాడు. తరువాత అవి వాడి మీద ఎంతో స్నేహం చూపి వాణ్ణే పట్టుకొని వేలాడాయి. చీకటి పడిందాకా వాడు ఆ కుక్కలతో ఆడుకొని ఇంటికి వెళ్ళాడు. అది మొదలు రోజూ వాడు మర్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చునేవాడు. ఆ కుక్కలు తోకలాడించుకుంటూ వచ్చేవి. తాను తినటానికి తెచ్చుకున్న దానిలో నుంచి వాడు వాటికి కొంచెం వేసేవాడు. ఈ విధంగా ఆ కుక్కలకు వాడిపై స్నేహము విశ్వాసము పెరిగిపోయాయి. వాడు ఆ కుక్కలకు రంగడు, లింగడు, రాముడు, భీముడు అని పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలిచేవాడు. సుబ్బన్న రోజు ఎక్కడికో వెళ్ళి చీకటి పడ్డాక వస్తుండటం గమనించి బామ్మ, రోజు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఊరి చివర మర్రి చెట్టు కిందకి వెళ్ళి రంగడితోనూ లింగడితోనూ రాముడితోనూ భీముడితోనూ ఆడుకుంటున్నాను అన్నాడు సుబ్బన్న. వాళ్ళెవరు అని బామ్మ అడిగింది. చాలా మంచివాళ్ళు, నేను చెప్పినట్టు వింటారు, మాట్లాడను కూడా మాట్లాడరు అన్నాడు సుబ్బన్న. బామ్మకి ఒక ఆలోచన వచ్చింది. సుబ్బన్న ప్రతి సాయంకాలము మర్రి చెట్టు కింద కూర్చుంటూనే ఉన్నాడు. కాసిని అట్లు వేసి ఇస్తే అవి పెట్టుకొని కూర్చొని వాటిని వచ్చేపోయే జనానికి అమ్మి 4 డబ్బులు సంపాదించుకున్న ప్రయోజకుడవుతాడు. ఈ మాట అనుకొని బామ్మ సుబ్బన్న చేతికొక 1/2 రూపాయి ఇచ్చి, ఇందులో పావలా పెట్టి మినపప్పు కొనుక్కురా, మిగిలిన పావలా పట్టుకురా అని చెప్పింది. మినపప్పు ఏ దుకాణంలో దొరుకుతుందో కూడా సుబ్బన్నకు తెలియదు. మినపప్పు ఉన్నదా అని వాడు ఒక పళ్ళ దుకాణంలోనూ పూల దుకాణంలోనూ కట్టెల అడితిలోనూ అడిగి లేదనిపించుకొని ఎవరో కిరాణా కొట్టు చూపించిన మీదట ఆ కొట్టుకు వెళ్ళి ఒక పావలా మినపప్పు ఇవ్వమని 1/2 రూపాయి బిల్ల దుకాణదారు చేతిలో పెట్టాడు. దుకాణం వాడు పావలా మినపప్పు పొట్లం కట్టి సుబ్బన్న చేతిలో పెట్టి, చిల్లర లేదు, 2వ పావలాకి ఇంకేమన్నా తీసుకుంటావా? తీసుకో, లేకపోతే రేపు ఉదయం రా, ఇస్తాను అని అన్నాడు. రేపు పొద్దున వస్తాను అని సుబ్బన్న అంగడివాడితో చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఇలా కొద్ది దూరం వెళ్ళాక వాడికి అంగడి గుర్తుంచుకోవటం అవసరం ఉన్నట్టు తట్టింది. అందుచేత వాడు వెనక్కి వెళ్ళి చూసేసరికి అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకొని ఉన్నది. ఈ సంగతి జ్ఞాపకం ఉంచుకొని సుబ్బన్న ఇంటికి వచ్చేసి బామ్మకు మినపప్పు ఇస్తూ, మిగిలిన పావలా రేపొద్దున వస్తే ఇస్తానన్నాడు కొట్టువాడు అని చెప్పాడు. ఊళ్ళో చాలా కొట్లున్నాయి, నువ్వు కొన్నదే కొట్టులో అన్నది బామ్మ. కొట్టు బాగా గుర్తుంచుకున్నాలే అన్నాడు సుబ్బన్న. బామ్మ మినపప్పు నానబోసి మర్నాడు పిండి రుబ్బి అట్లు పోసింది. సుబ్బన్న పావలా వసూలు చేసుకురావటానికి బయలుదేరాడు. తెల్లపిల్లి కోసం చూసుకుంటూ వాడొక అంగడి దగ్గరకు వచ్చి అడిగాడు. ఆ అంగడి గోడ పక్కగా ఒక తెల్లపిల్లి పడుకొని ఉన్నది. అయితే ఆ కొట్టు ఒక దర్జీవాడిది. దర్జీవాడు కొట్టు లోపల ఏవో గుడ్డలు కత్తిరిస్తూ ఉన్నాడు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ఇంకొక వింత ఏమిటంటే దుకాణం మారినట్టే దుకాణదారు కూడా మారిపోయాడు. అతనికి నిన్న రాత్రి కూడా మీసాలు లేవు, కానీ ఇప్పుడు పెద్ద మీసాలున్నాయి. ఒక్క రాత్రిలో అంత మీసం పెరగటం వాడికి ఆశ్చర్యం కలిగింది. వాడు దర్జీవాడి దగ్గరకు పోయి తన పావలా తనకిచ్చేయమన్నాడు. ఏం పావలా, ఎవరిని అడుగుతున్నావు అన్నాడు దర్జీవాడు ఆశ్చర్యంగా. నిన్నే అడుగుతున్నాను, నిన్న పావలా మినపప్పిచ్చి మిగిలిన పావలా చిల్లర లేదంటివే అన్నాడు సుబ్బన్న. పోరా పిచ్చివాడా అంటూ దర్జీవాడు సుబ్బన్నను అంగడి నుంచి తరిమాడు. నా పావలా ఎగ్గొట్టాలని ఎన్ని దొంగ వేషాలు వేస్తున్నావు? నిన్న మీసాలు లేకుండా మినపప్పు అమ్మావు, ఇవాళ మీసాలు పెంచి బట్టలు కత్తిరిస్తున్నావు. నా పావలాతో ఏం బాగుపడతావు నేను చూస్తాను అన్నాడు సుబ్బన్న. వాడు అటూ ఇటూ చూసేసరికి కొట్టు బయట కత్తిరించిన గొడ్డ ముక్కల కుప్ప కనిపించింది. సుబ్బన్న ఆ గొడ్డ ముక్కల కుప్పను తన పైబట్టలో మూట కట్టుకొని ఇంటికి పోయాడు. మనవడు విప్పే మూటను చూసి బామ్మ చాలా ఆశ్చర్యపడి, అదంతా ఏమిటిరా అని అడిగింది.
కొట్టువాడు పెద్ద మోసం చేశాడు, పావలా ఇవ్వలేదు, అందుకని వాడి కొట్టు నుంచి ఇవి తెచ్చేశాను అన్నాడు సుబ్బన్న. మూటలోని గుడ్డ పీలికలను కింద కొమ్మరించాడు. ఏదో కంగున మోగింది. తీసి చూస్తే రూపాయి బిళ్ళ. చూశావురా సుబ్బడు, దేవుడు లేడు, వాడు మన పావలా తినేద్దామని చూస్తే వాడి రూపాయి మనకు వచ్చేసింది అన్నది బామ్మ. ఆవిడ అట్లు వేసి అందులో 10 సుబ్బన్నకిచ్చి, ఇవి తీసుకుపోయి అమ్ము, ఇందులో 2 నువ్వు తిని మిగిలిన 8 అట్టు అర్ధన చొప్పున అమ్ము, 4 అణాలు వస్తాయి అని అన్నది. సుబ్బన్న అట్లను ఒక బుట్టలో పెట్టుకొని మర్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడు. కుక్కలు 4 వచ్చాయి. అట్టు అర్ధన 2 తీసుకోండి అంటూ సుబ్బన్న 4 కుక్కలకు 4 రెళ్ళు 8 అట్లు పెట్టి తాను 2 తిని, మీరంతా నాకు ఒక్కొక్క అనా బాకీ ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోండి అని అన్నాడు. వాడు ఇంటికి తిరిగి రాగానే బామ్మ, అట్లు అమ్ముడయ్యాయా అని అడిగింది. రంగడు, లింగడు, రాముడు, భీముడు తలా 2 అట్లు కొనుక్కున్నారు, వాటిని అమ్మటానికి క్షణం పట్టలేదు అన్నాడు సుబ్బన్న. డబ్బులేవిరా అన్నది బామ్మ. వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేవట, అప్పు పెట్టాను అన్నాడు సుబ్బన్న. అరువు బేరమా, దివాలా ఎత్తిపోతాం, నిన్నటి డబ్బు ఇవాల్టిది కూడా కలిపి నిలవేసి వసూలు చేసుకురా అన్నది బామ్మ. సుబ్బన్న సరేనని మరో 10 అట్లు బుట్టలో పెట్టుకొని మర్రి చెట్టు కిందకి వెళ్ళాడు. మామూలు ప్రకారం కుక్కలు తోకలాడిస్తూ వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా 2 అట్లు ఇచ్చి తాను 2 తిని, ఏవి డబ్బులు, నిన్నటి అనా ఇవాల్టి అనా కలిపి 2 అణాలు, ఒక్కొక్కరు 2 అణాలు అక్కడ పెట్టండి ముందు అని అన్నాడు. కుక్కలు తోకలాడించి పెడితే ఇంకా అట్లు తినే వైఖరి కనబరిచాయి, కానీ డబ్బులిచ్చే వైఖరి కనపరచలేదు. సుబ్బన్నకు మండిపోయింది. వాడు పక్కనే ఉన్న కర్ర ఒకటి తీసుకొని ఒక కుక్క కాళ్ళ మీద కొట్టాడో లేదో కుక్కలన్నీ శరవేగంతో పారిపోయాయి. 3 కుక్కలు అక్కడి నుంచి వెంటనే పారిపోయాయి. దెబ్బతిన్న కుక్క మటుకు కుయ్యోమని అరుస్తూ కుంటుకుంటూ పరిగెత్తసాగింది. సుబ్బన్న ఆ కుక్క వెంటనే పడ్డాడు. ఆ కుక్క అడవికేసి పరిగెత్తి అక్కడ ఉండే ఒక పాడుబడిన గుడిలో దూరింది. ఆ సమయాన ఆ గుడిలో కొందరు దొంగలు తాము కాజేసి తెచ్చిన డబ్బు పంచుకుంటూ ఉన్నారు. వాళ్ళు కుక్క అరుపు, మనిషి కేకలు విని డబ్బు అక్కడే వదిలేసి గుడి వెనక పక్క ఉన్న మొండిగోడ దూకి పారిపోయారు. సుబ్బన్న అక్కడికి వచ్చి కింద కుప్పలు కుప్పలుగా పెట్టి ఉన్న డబ్బులు చూసి, ఓహో ఇదా మీ డబ్బు, సరే ఇదంతా నేనే ఉంచుకొని లెక్క చూసి ఇది పూర్తి అయ్యేదాకా మీకు అట్లు ఇస్తూ ఉంటానులే అని అన్నాడు. వాడా డబ్బు తీసుకొని మూట కట్టుకొని కుక్కను దగ్గరికి పిలిచి దాని ఒళ్ళు నిమిరి ఇంటికి వెళ్ళాడు. సుబ్బన్న తాను తెచ్చిన డబ్బు బామ్మకిస్తూ జరిగిందంతా చెప్పాడు. సుబ్బన్న చెప్పే స్నేహితులు కుక్కలని 2 రోజులుగా వాడు తాను చేసిన అట్లను కుక్కలకే అమ్ముతున్నాడని బామ్మకి ఇప్పటికీ తెలిసి వచ్చింది. వాడి అమాయకత్వం మరొక విధంగా పోదని తెలుసుకొని ఆ డబ్బుతో వాడికి చదువు చెప్పించి బామ్మ వాణ్ణి తెలివిగలవాణ్ణి చేసింది. ఇలా అమాయకుడి అదృష్టం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి కథ, ముసలమ్మ సుఖం. ఒక రాజు, మంత్రి మారువేషాలలో గ్రామాల వెంట తిరుగుతూ తమ దేశం ఎలా ఉన్నది పరిశీలిస్తూ పోతూ ఉండగా ఒక గ్రామంలో ఒక పాకాయింటి అరుగు మీద కూర్చున్న ముసలమ్మ, నాకింకా ఈ కష్టాలు ఎన్నాళ్ళో, ఆ దేవుడు నన్నెప్పుడు తీసుకుపోతాడో అంటూ ఆపసోపాలు పడటం వారికి వినిపించింది. ముసలిదానికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుందామని రాజు ఆమెను సమీపించి, నీకు వచ్చిన కష్టం ఏమిటవ్వా, మాతో చెప్పు, మేం సహాయం చేస్తాం అని అన్నాడు. రండి నాయన్లారా, కూర్చోండి, దూరం నుంచి వస్తున్నట్టు ఉన్నారు, నా కష్టం మీరేం తీర్చగలరు, ఈ జన్మకిక ఇంతే, నాకున్నదల్లా ఒక్క మనవరాలు, అది ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతూ ఉంటుంది, పోనీ దాని దగ్గరే ఉందామంటే దాని అత్తవారికి నాకు పడటం లేదు, అందుచేత నేను ఈ కొంపలో ఒంటరిగా ఉంటూ ఎరిగిన ఇళ్లలో చాకిరీ చేసి పొట్టపోసుకుంటూ ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను అన్నది ముసలమ్మ ఎంతో విరక్తిగా. ఈ వయసులో నువ్వు కష్టపడి డబ్బు సంపాదించలేవు, ఈ డబ్బు తీసుకొని దానితో సుఖంగా కాలక్షేపం చెయ్యి అంటూ రాజు ముసలిదానికి ఒక 100 వరహాల సంచి ఇచ్చి
మంత్రితో సహా ముందుకు సాగిపోయాడు. ఒక వారం గడిచాక రాజు మంత్రి తమ రాజధానికి తిరిగిపోతూ మళ్ళీ అటుగానే వచ్చారు. ముసలమ్మ అరుగు మీద కూర్చొని, ఎంతకాలం బాబు ఈ కష్టాలు, ఈ జన్మకు విరగడ ఎప్పుడో అని ఆపసోపాలు పడుతూ ఉన్నది. ఆమె ధోరణిలో మార్పు లేకపోవటం గమనించి ఆశ్చర్యపడి రాజు ఆమెను సమీపించి, బాగున్నావా అవ్వా, నేనిచ్చిన డబ్బు అయిపోయిందా లేక ఇంకా ఉన్నదా అని అడిగాడు. ఆ డబ్బు నేనేం చేసుకుంటాను నాయన్లు, మనవరాలు వస్తే దానికిద్దామని దాచి ఉంచాను. అదెప్పుడు వస్తుందో ఏమో, ఈ లోపల ఆ డబ్బు కాస్త ఏ దొంగల పాలవుతుందోనని భయపడి చస్తున్నాను అన్నది ముసలమ్మ. చూడు అవ్వ, రేపు నా మనుషులను పంపిస్తాను. వాళ్ళ వెంట నువ్వు మా ఇంటికి వచ్చేయి. అక్కడ నీకు అన్నీ సుఖంగా అమరేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు. మర్నాడు రాజభటులు ముసలిదాని కోసం మేనాతో వచ్చారు. తనను పలకరించినవాడు రాజేనని తెలుసుకొని ముసలిది చాలా కంగారు పడింది. రాజాజ్ఞ కనుక ఇష్టమున్నా లేకపోయినా మేనా ఎక్కి వెళ్ళక తప్పలేదు. రాజభటులు ముసలిదాన్ని రాజభవనంలో ఒక మూల ఏర్పాటు చేశారు. ముసలిదానికి భోజనం రాజభవనం నుంచే వస్తుంది. ఇక ముసలిదానికి జీవితం స్వర్గంలాగా ఉంటుంది అని అనుకున్నాడు రాజు. కొన్ని రోజులయ్యాక రాజు ఒకనాటి ఉదయం ఆమెను చూడవచ్చి, సుఖంగా ఉన్నావా అవ్వా అని అడిగాడు. ముసలిది దిగులు ముఖం పెట్టి, సుఖంగా లేకేం నాయనా, నా ఇల్లు వాకిలి ఏమైపోయిందో ఏమో అని నిట్టూర్చింది. రాజు ఆశ్చర్యపడి, ఇక్కడ కన్నా నీ పాకలోనే నీకు బాగున్నదా అని అడిగాడు. అది కాదు నాయన, నా మనవరాలు నా కోసం వస్తే నా ఇంటికే వస్తుంది. నేను లేకపోతే ఏమైపోయానని అనుకుంటుందో ఏమో అన్నది ముసలమ్మ. ముసలిది మనవరాలి కోసం తప్పించిపోతున్నదనుకొని ఆ మనవరాలిని తీసుకురమ్మని తన భటులను పంపించాడు రాజు. రాజాజ్ఞ అయిందనగానే మనవరాలు తన బిడ్డతో సహా వచ్చింది. రాజభవనము అక్కడి వాతావరణము చూస్తే మనవరాలికి ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. ఏం చేస్తే ఏం తప్పో, చంటి బిడ్డ ఏడిస్తేనే రాజభవనానికి అపచారం జరిగేటట్టున్నది. ముసలిదానికి కూడా ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది. ఆమె మనవరాలిని అడుగడుగున అలా చేయకు, అటుగా వెళ్ళకు అని హెచ్చరిస్తూ వచ్చింది. 2 రోజులు 2 యుగాలుగా గడిపి ఇక మనవరాలు, నాకింటి మీద బుద్ధి మళ్ళింది, నేను పోవాలి అని అన్నది. ముసలమ్మ ఇచ్చిన రూపాయల సంచి తీసుకొని బిడ్డతో సహా వెళ్ళిపోయింది. ఆ తరువాత ముసలమ్మకు మరింత దిగులు పట్టుకున్నది. ఆమెకు రాజభవనం నరకంలాగా ఉన్నది. తాను రాజభవనంలో ఉండటం చేతనే కదా రాక వచ్చిన మనవరాలు 2 రోజులన్నా ఉండకుండా వెళ్ళిపోయింది. తాను తన సొంత ఇంట్లోనే ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండునా? రాజు మళ్ళీ వచ్చి చూసి, ఏమవ్వా, ఇంకా ఏదో దిగులుగా ఉన్నట్టు కనబడుతున్నావే అని అన్నాడు. దిగులుకేముంది నాయనా, మా ఊళ్ళో ఉంటే ఏదో ఆ పని ఈ పని చేసుకునేదాన్ని. ఇక్కడ చెయ్యటానికి ఏముంది, ఏమీ లేదు, తినటము కూర్చోవటము, సోమరి బతుకు అన్నది ముసలమ్మ. పుట్టింది మొదలు ఏదో పనిపాట ఉండే మనిషికి సోమరిగా బతకటం కష్టమేనని అనిపించింది రాజుకి. ముసలమ్మను తన కూతురి దగ్గర పెట్టి, ఆ అవ్వకు చిన్న చిన్న పనులేమైనా చెప్పి చేయించుకుంటూ ఉండు, ఊరికే ఉంటే ఆ మనిషికి తోచట్లేదట అని అన్నాడు రాజు తన కుమార్తెతో. రాజకుమార్తె దగ్గర ముసలమ్మకు ఇంకా బాగా జరుగుతుంది. కానీ ఆమెకు ఇప్పుడు ఇంటి బెంగ మరీ జాస్తి అయింది. తన ఇల్లు తనకు ఇంకా దూరమైనట్టు తోచింది. ఆమె అస్తమానము బొడ్డు నుంచి ఇంటి తాళం చెవి తీసి చూసుకొని కంటతడి పెట్టుకోసాగింది. అవ్వా, ఏమిటో విచారంగా ఉన్నట్టున్నావే అని రాజకుమార్తె చూసి అడిగింది. అమ్మ, నన్ను ఒక్కసారి మా ఇంటికి పంపమని రాజుగారితో చెబుతావా? 4 రోజులుండి వస్తాను అన్నది ముసలమ్మ. తన కుమార్తె ఈ మాట చెప్పగానే రాజు ముసలమ్మను ఆమె ఇంట దిగబెట్టమని తన భటులతో చెప్పి ఒక భటుడి వేషంలో తాను కూడా వచ్చి ముసలమ్మ ఏం చేస్తుందో చూశాడు. ముసలిది మేనా దిగి గబగబా ఇంటి తాళం తీసి చీపురు కట్టతో ఇల్లంతా చిమ్మి నట్టింట చింకి చాప పరుచుకొని దానిమీద కాళ్ళు చాచి పడుకొని, హమ్మయ్య, ఆ నరకం నుంచి ఎంత కాలానికి విముక్తి దొరికిందిరా భగవంతుడా అని పెద్దగా అనుకుంది. కష్టమో సుఖమో ఆ ముసలమ్మకు కావలసింది తన స్వేచ్ఛ, తన ఇల్లు, తన పని, తన జీవితము అని గ్రహించుకొని రాజు తన దారిన తాను రాజధానికి వెళ్ళిపోయాడు. ఇలా ముసలమ్మ సుఖం అనే ఈ కథ సమాప్తమైంది. పేరు చెరపకురా చెడేవు.
ఒకానొక రాజ్యంలో పేద దంపతులు ఉండేవారు. వారికి లేకలేక ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుర్రవానికి 18వ ఏట రాజకుమారితో పెళ్ళవుతుందని వాని జాతకంలో ఉన్నట్లు ఒక పుకారు పుట్టింది. ఈ పుకారు ఆ నోట ఈ నోట అల్లుకొని మెల్లగా రాజుగారి చెవిన కూడా పడింది. ఈ వార్త విన్న వెంటనే రాజు తన మంత్రిని ఆ పేద దంపతుల వద్దకు పంపి ఎలా అయినా ఆ కుర్రవాడిని తీసుకురమ్మన్నాడు. మంత్రి వెళ్ళి ఆ దంపతులకు 1000 వరహాలిచ్చి పిల్లవాడిని తీసుకువచ్చాడు. పిల్లవాడిని వెంటనే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలివేయించి వేశాడు రాజు. ఇక పీడ వదిలింది. నా కుమార్తెకు పేదవాణ్ణికిచ్చి పెళ్లి చేయవలసిన యోగం తప్పింది అని తృప్తిపడ్డాడు. నీటిపైన వదిలిన కుర్రవాడు మళ్ళీ బతికేదేమిటి అని రాజు ఉద్దేశం. అయితే పిల్లవాడున్న ఆ పెట్టె పోయి ఆనకట్ట వద్ద తేలి రాజుగారి నౌకరులలో ఒకనికి దొరికింది. పిల్లా పాప లేని ఆ నౌకరు ఆ పిల్లవానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇలా ఇంచుమించు 18 ఏళ్ళు గడిచిపోయాయి. ఒక రోజున రాజు ఏదో పని మీద ఆనకట్ట వద్దకు వచ్చి నౌకరును పలకరిస్తూ అతని ప్రక్కనున్న ఆ కుర్రవాడు ఎవరని ప్రశ్నించాడు. నౌకరు వాడు నా కొడుకేనని అంటూ అతను 18 ఏళ్ల కిందట తనకు పెట్టెలో దొరకటము, తను పెంచుకోవటము అన్నీ చెప్పాడు. అది విన్న రాజు, ఏమోయ్, నీ కొడుకు చాలా చురుకైన వాడుగా కనబడుతున్నాడు. కోటలో రాణిగారికి తొందరగా ఒక ఉత్తరం పంపించాలి. మీ వాడి తెలివితేటలు చూద్దాం, ఒకసారి పోయి రమ్మను అని అనేసరికి తన కొడుకును రాజుగారు అంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నౌకరు పొంగిపోయి సరేనన్నాడు. అదృష్టదీపుడు జాబు పుచ్చుకొని బయలుదేరి చీకటి పడే వేళకు ఒక అరణ్యం ప్రవేశించాడు. అల్లంత దూరాన మినుకుమినుకుమంటూ చిన్న వెలుగు కనిపించింది. అదృష్టదీపుడు మెల్లగా అక్కడకు పోయాడు. అది చిన్న కుటీరం. అక్కడ ఒక అవ్వ చలికాచుకుంటున్నది. ఈ కుర్రవాణిని చూసి ఆమె కుశల ప్రశ్నలు వేయగా అతను తన వృత్తాంతమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అదంతా విని అవ్వ, అయ్యో, దారి తప్పి వచ్చి దొంగల చేతుల్లో చిక్కావే, వాళ్ళ కంట పడ్డావా, నిన్ను ప్రాణాలతో పోనివ్వరు అని అన్నది. అందుకు కుర్రవాడు, అవ్వా, నాకేమీ భయం లేదు, నన్ను దేవుడే రక్షిస్తాడు అని నిబ్బరంగా అంటూ అలసట ఉండటం చేత అక్కడనే నిద్రించాడు. కొంచెం సేపటికల్లా దొంగల గుంపు వచ్చేసింది. ఈ కుర్రవాడు ఎవరు అంటూ వాళ్ళు కాపలా కాసే అవ్వను గద్దించేసరికి ఆమె అదృష్టదీపుని స్థితిగతులు వారి మనస్సు కరిగేటట్టు చెప్పింది. దొంగలు ఎంత దుష్టులైనప్పటికీ ఈ కుర్రవాని ముఖం చూడగానే జాలిపడి అతను పట్టుకు వెళ్తున్న ఆ జాబు ఏమై ఉంటుందా అని విప్పి చూశారు. ఈ ఉత్తరం తెచ్చిన కుర్రవాణిని చంపివేయవలెను అని అందులో రాసి ఉంది. దొంగల నాయకుడు ఆ జాబుని చించివేసి, నేను వచ్చేలోగా ఈ ఉత్తరం తెచ్చిన పిల్లవానికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయవలెను అని రాజు వ్రాసినట్టే మరి ఒక జాబు రాసి దానిని అదృష్టదీపుని జేబులో ఉంచాడు. తర్వాత అదృష్టదీపుడు నిద్రలేచి బయలుదేరి రాజుగారి కోట చేరుకున్నాడు. రాజకుమారి కూడా ఇతనిని పెళ్లాడటానికి ఇష్టపడింది. రాజు ఉత్తరం ప్రకారం వెంటనే అదృష్టదీపునికి రాజకుమారినిచ్చి అతి వైభవంగా వివాహం జరిపివేశారు. కొన్నాళ్లకు రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. అదృష్టదీపుడు చంపటానికి బదులు తన ఇంటి అల్లుడై కూర్చున్నందుకు చాలా విచారించాడు. అయినప్పటికీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇలా జరిగినందుకు ఏ పాపము ఎరుగని అదృష్టదీపుని పైన రాజుకి కసి తీరలేదు. అందుచేత ఏదో వంకతో వానిని తిప్పలు పెట్టి బంధించటానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఒక రోజున రాజు అదృష్టదీపుణ్ణి పిలిచి, అబ్బాయి, నీవు నాకొక పని చేసి పెట్టాలి. ఈ పని నీ వల్ల తప్ప ఇతరుల వల్ల కాదని నాకు తెలుసు. ఇక్కడకు తిన్నగా తూర్పు దిశన ఒక అరణ్యంలో ఒక పాతాళ గృహం కనిపిస్తుంది. అందులో ఒక రాక్షసుడున్నాడు. అతని తలలో ఉండే బంగారు వెంట్రుకలలో 3 వెంట్రుకలు తెచ్చి పెట్టాలి అన్నాడు. సహజ సిద్ధంగా ధైర్య సాహసాలు గల అదృష్టదీపుడు, ఓ, అలాగే పట్టుకు వస్తాను, నాకిదొక పెద్ద పని అని బయలుదేరాడు.
అదృష్టదీపుడు ప్రయాణమై వెళ్ళగా మధ్యదారిలో ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణపు నడి బజారులో ఒక బావి దగ్గర కాపలా కాస్తూ ఉన్న ఒక అతను అదృష్టదీపుణ్ణి చూసి, అబ్బాయి, ఈ బావిలో ఎప్పుడు సారాయి ఊరుతుండేది. ఇప్పుడు ఎందుచేతనో ఇందులో నీరైనా ఊరటం లేదు. దీనికి కారణం నీకు తెలుసా అని అడిగాడు. అందుకు బదులుగా అదృష్టదీపుడు, ఈ పాటి సంగతి నాకు తెలియకపోవడం ఏమిటి? నేనిప్పుడు చాలా అవసర కార్యం మీద వెళ్తున్నాను. తిరుగుగా వచ్చేటప్పుడు నీ ప్రశ్నకు జవాబు చెప్పిపోతాలే అని అంటూ తన దారిన తాను సాగిపోయాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక పట్టణం తగిలింది. ఈ పట్టణంలో ఒకతను ఒక చెట్టుని కాపలా కాస్తున్నాడు. అతను అదృష్టదీపుణ్ణి చూసి, అబ్బాయి, ఈ చెట్టున ఎప్పుడు బంగారు పండ్లు కాసేవి. ఇప్పుడు పండ్లు లేవు సరికదా, ఆకులు కూడా రాలిపోయినాయి. దీనికి కారణమేమిటి అని అడిగాడు. దీనికి కూడా జవాబు మళ్ళీ వచ్చేటప్పుడు చెబుతానన్నాడు అదృష్టదీపుడు. ఇంకా పోగా పోగా ఒక నది అడ్డం వచ్చింది. అక్కడి పల్లెవాడు అదృష్టదీపుని చూసి, అబ్బాయి, నేను ఎల్లకాలము ఇక్కడ ఉండిపోవలసిందేనా? నాకు విడుదల లేదా అని అడిగాడు. దీనికి కూడా వచ్చేటప్పుడు జవాబు చెబుతానన్నాడు. నది దాటి అవతలి ఒడ్డు చేరుకోగానే అదృష్టదీపునికి రాక్షసుని పాతాళ గృహం కనిపించింది. అప్పుడు రాక్షసుడు ఇంట లేడు, కానీ ఇల్లు కాసే పెద్దమ్మ మాత్రం ఉన్నది. అదృష్టదీపుడు తను వచ్చిన పని అంతా వివరించి చెప్పేసరికి ఆమె ఇలా అన్నది, నాయనా, నీవు తలపెట్టింది చాలా ప్రమాదకరమైన పని. అయినా నీవు అదృష్టవంతునిలాగా కనబడుతున్నావు కనుక నా శక్తియుక్తులా నీకు సాయం చేస్తాను. ఎలాగనో యుక్తి చేసి రాక్షసుణ్ణి నిద్రపుచ్చుతాను. నిద్రలో నీ కోసం అతని తలలో నుంచి బంగారు వెంట్రుకలు 3 లాగుతాను. అదే సమయంలో నీ 3 ప్రశ్నలకు వాని చేత జవాబులు చెప్పిస్తాను. అప్పుడు నీవు తలుపు చాటున నక్కి అతను చెప్పే సమాధానాలు జాగ్రత్తగా వింటూ ఉండాలి అని సలహా ఇచ్చింది. ఇంతలో రాక్షసుడు వచ్చాడు. పెద్దమ్మ వాడికి తిండి పెట్టి నిద్రపుచ్చింది. కొంతసేపైనాక సమయం చూసి పెద్దమ్మ రాక్షసుని వెంట్రుక ఒకటి లాగింది. వాడు లేచి, ఏమిటది అని అరిచాడు. ఏమీ లేదు, కలలో నీ జుట్టు పీకానంది పెద్దమ్మ. ఏమిటి, కలగన్నావా అని అడిగాడు రాక్షసుడు. పలానా పట్టణపు నడిబజారు బావిలో ఎప్పుడూ సారాయి ఊరేది, ఇప్పుడెందుచేత ఎండిపోయింది అని అడిగింది పెద్దమ్మ. ఓస్, ఇదేనా ఇంతా చేసి నీ కల? ఆ బావిలో రాతి కింద ఒక గోదుర్కప్ప నివాసం ఏర్పరచుకున్నది. దానిని చంపినట్లయితే మామూలుగా సారాయి ఊరుతుంది అని చెప్పి రాక్షసుడు మళ్ళీ నిద్రపోసాగాడు. తరువాత పెద్దమ్మ 2వ వెంట్రుక లాగింది. రాక్షసుడు కోపంతో గర్జించేసరికి, నాయనా, కోపపడకు, కలగన్నాను. ఫలానా దేశంలో బంగారు పండ్లు కాసే చెట్టుకి ఇప్పుడు ఆకులు కూడా లేకుండా పోయినవి, ఎందుచేత అని అడిగింది. అందుకు వాడు, ఒక చుంచెలుక దాని వేర్లను కొరికి తింటున్నది. ఆ ఎలుకను చంపితే మామూలుగా చెట్టు కాస్తుంది అని చెప్పి మళ్ళీ గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఏమైనా సరేనని ధైర్యం చేసి పెద్దమ్మ 3వసారి మళ్ళీ మరొక వెంట్రుక లాగింది. ఈసారి రాక్షసుడు గావుకేక పెట్టి పెద్దమ్మను చావగొట్టడానికి సిద్ధమైనాడు. చెడ్డ కల వస్తే ఏం చేయమంటావు నాయనా అంటూ వాడిని శాంతపరచి మళ్ళీ తనకు కల వచ్చినట్లు, ఫలానా పట్టణంలో పల్లెవాడు ఎంతకాలం నుంచో పడవ నడుపుతున్నాడు, కానీ వాడికి విడుదల లేదా అని అడిగేసరికి, విడుదల లేకేమీ, నది దాటడానికి ఎవడు ముందుకు వస్తాడో వాడి చేతికి తెడ్డు ఇస్తే సరి, 2వ వాడే పల్లెవాడవుతాడు అని మళ్ళీ నిద్రపోయాడు. అదృష్టదీపుడు రాక్షసుడు చెప్పిన 3 సమాధానాలు జ్ఞాపకం పెట్టుకొని పెద్దమ్మ ఇచ్చిన 3 బంగారు వెంట్రుకలు తీసుకొని ఇంటి ముఖం పట్టాడు. మొదట అదృష్టదీపుడు నది వద్దకు వచ్చి పల్లెవాని సమాధానం చెప్పేసరికి వాడు చాలా మెచ్చుకొని అతనిని నది దాటించి 2 గోతాల నిండా బంగారం ఇచ్చాడు. తరువాత 2వ పారావాడు కూడా అతను చెప్పిన జవాబుకి ఎంతో సంతోషించి 2 గోతాల బంగారం ఇచ్చాడు. చివరికి మొదటి కాపలావాడి వద్దకు వచ్చి సారాయి ఊరే ఉపాయం వెల్లడించగా వాడు పొంగిపోయి 2 గోతాల బంగారం ఇచ్చి పంపాడు.
అదృష్టదీపుడు కోట చేరుకొని బంగారు వెంట్రుకలు 3 రాజుకి ఇచ్చాడు. రాజు సంతోషించాడు. కానీ దురాశ కలగటం చేత ఇంత బంగారం ఎలా సంపాదించగలిగావు అని అడిగాడు. దానికి అదృష్టదీపుడు, రాజా, రాక్షసుని పాతాళ గృహానికి పోయే దారిలో ఒక మహిమగల నది ఉన్నది. ఆ నది ఒడ్డున ఉండే ఇసుక అంతా బంగారమే. ఆ నది దాటించే పల్లెవాడొకడు ఉన్నాడు. వాడి సహాయంతో నది దాటి మనం పట్టుకు వెళ్ళిన గోతాలన్నీ ఇష్టం వచ్చినట్టు బంగారంతో నింపుకోవచ్చు అని చెప్పాడు. రాజు కష్టపడి ఆ నది ఒడ్డుకు చేరుకొని నది దాటించమని పల్లెవాడిని కోరాడు. అయితే పల్లెవాడు ఒడ్డు దాటకముందే తెడ్డు రాజు చేతికి ఇచ్చి తను గభీమని దూకి పారిపోయాడు. ఈ విధంగా తాము చేసిన పాపాలకు ఫలితంగా రాజే పల్లెవాడయ్యాడు. అక్కడ అదృష్టదీపుడు రాజకుమారితో హాయిగా కాలం గడుపుతూ వచ్చాడు. ఈ కథలో జరిగినట్లు వేరే వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే అది మనకే చుట్టుకుంటుంది. కాబట్టి చెరపకురా చెడేవు అన్న పెద్దల మాటను పాటిద్దాం.